అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు నెట్టెం రఘురామ్ గారికి, అలాగే విజయవాడ పార్లమెంటు నాయకులు కేసినేని చిన్ని గారికి, అట్లాగే కోమటి సుధాకర్ గారికి, జంపాల సీతారామయ్య గారికి, సూరిబాబు గారికి, బాషా గారికి, యలమంచిలి శ్రీనివాసరావు గారికి, గౌరవనీయులు అన్నా గారికి, అట్లాగే రాజశేఖర్ గారికి అందరికీ నమస్కారం. మొదటిగా ఈరోజు మంచి ముహూర్తం చూసుకొని మొన్న 2వ తారీఖున హైదరాబాద్లో గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరి, ఈరోజు దీనికి ముందు రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని కలిసి ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. పెద్దలను కూడా కలిసి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఒక సభ్యుడిగా నేను కూడా కార్యక్రమాలు నిర్వహించడానికి తొలి అడుగుగా పార్టీ కార్యాలయానికి వచ్చి అందరినీ కలిసి వెళ్దామని చెప్పి రావటం జరిగింది. తప్పకుండా రఘురామ్ గారు చెప్పినట్టు తెలుగుదేశం పార్టీ ఆశయాలకి సిద్ధాంతాలకి అనుగుణంగా భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీతో కలిసి పనిచేస్తానని, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావడం కోసం నా వంతు నిరంతరం కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పకుండా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఎందుకంటే నేను పార్టీలోకి వస్తున్నా అన్నందుకు చాలామంది పెద్దలు నన్ను వ్యక్తిగతంగా కలిసి ఫోన్ల ద్వారా మాట్లాడి ఆహ్వానం పలికారు. గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పుడు కొంతమందిని ఏదైనా కారణాలతో వ్యక్తిగతంగా కానీ ఇతరత్రా కానీ పార్టీ పరంగా కొన్ని కార్యక్రమాల ద్వారా నా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారికి నేను వ్యక్తిగతంగా క్షమాపణలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం గతంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. నాన్నగారు 1965 నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ 1972లో తొలిసారిగా శాసనసభ్యుడు ఎన్నికైనప్పటికీ 1982లో పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో చురుగ్గా పాల్గొనటం, కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం రాజకీయాల నుంచి బయటికి రావటం, ఆయనతో పాటు నేను కూడా కాంగ్రెస్ తర్వాత ఇట్లా రకరకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల నుంచి పనిచేయటం, ఏమైనప్పటికీ బాబు గారితో ఈ రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉందని, ఆధారపడి ఉందని, యువతకి ఉద్యోగ కల్పన కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధి కావచ్చు, అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కళ్ళుగా చేసుకొని ముందుకు సాగుతారని, వారు విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు పడి ఒక పట్టాల మీదకి తీసుకొస్తూ ఉంటే ఒక్క అవకాశం అనే నినాదంతో వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ముందు చూపుతో ఆనాటి రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఏవైతే కలలు కని ఆకాంక్షించి ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి హైదరాబాద్ని అభివృద్ధి చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంకల్పించారో, తర్వాత బాబు గారి తర్వాత కూడా 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారు ఆ అభివృద్ధి అనేది ఆపకుండా ముందు కొనసాగించారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు, ఈ రాష్ట్ర అభివృద్ధికి మరింత ముందు చూపుతో పనిచేస్తారని ఆకాంక్షించిన మా అందరికీ ఎదురుదెబ్బే తగిలింది. ఎందుకంటే సంక్షేమం ఒకటే తప్పితే అభివృద్ధి కూడా కలిసి ప్రయాణం చేయాలనే విషయాన్ని మర్చిపోవటం, అభివృద్ధిలో వెనకబాటుతనం పట్టడం, ఇది ప్రధానంగా బాబు గారితో అభివృద్ధి సాధ్యమని, మన రాష్ట్రంలో ఏమైతే ఆదాయ వనరులు పెంచి తద్వారా పేదలకి జీవనోపాధి కల్పించడానికి, వారికి అండగా నిలబడటానికి సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అవసరం. సంక్షేమం లేని అభివృద్ధి కాదు, అభివృద్ధి లేని సంక్షేమం కాదు. కాబట్టి ఈ రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలనేదే మాబోటి వాళ్ళ నినాదం. రాజకీయాల్లో విలువలు పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో విమర్శకి అసభ్య పదజాలానికి మధ్య ఉన్న తేడాని గమనించి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా హుందాగా ఉండాలని, విలువలతో కూడిన రాజకీయాలని పెంచేదానికోసం అందరం కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ, తప్పకుండా ఈ జిల్లాలో ఉన్నటువంటి, నేను ఇప్పటివరకు మైలవరంలో పనిచేసిన, అటు పశ్చిమ కృష్ణాలో ఉన్నటువంటి నందిగామ కావచ్చు, జగ్గేపేట, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా చాలామందితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నాం. వారందరితో కలిసి కులాలకి మతాలకి గ్రూపులకి అతీతంగా కేవలం తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం పనిచేస్తానని చెప్పి ఈరోజు ఈ పార్టీలో అడుగుడిన సందర్భంగా పెద్దల సమక్షంలో తెలియజేస్తూ, తప్పకుండా బాబు గారు రావాలి, ఈ రాష్ట్రానికి యువతకి అవకాశాలు పెరగాలి అనే ఆకాంక్షతోనే పార్టీలో చేరటం జరిగింది. తప్పకుండా వారి ఆదేశానుసారం వారి అడుగుజాడల్లో జిల్లా పార్టీ పెద్దల ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి తెలియజేస్తూ, అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రాజకీయాలకి అసమ్మతికి
మధ్యలో ఒక సన్నటి రేఖ ఉంటుంది. అది ఒక నిరంతర ప్రక్రియ. ఎక్కడున్నప్పటికీ, ఏ పార్టీలో ఉన్నప్పటికీ అవి కొనసాగుతూనే ఉంటాయి. తప్పకుండా పార్టీ యంత్రాంగం, పార్టీ నాయకత్వం వీటన్నిటిని సర్దుకుంటూ పోతూ ఉంది. నేను మొన్నే తెలియజేశాను, నాకే టికెట్ కావాలి, లేదా వారికి ఇవ్వద్దు, వీరికి ఇవ్వద్దు, ఈ గ్రూపులు ఏం లేదు. ఎవరికి పార్టీ అవకాశం కల్పించి ఎవరికి నిర్ణయిస్తే దానికి అనుగుణంగా నేను కలిసి అందరితో పనిచేయడానికి సిద్ధం అని చెప్పి తెలియజేస్తాను. పర్లేదండి, అధిష్టాన నిర్ణయానుసారమే నేనైతే పనిచేస్తాను. నన్ను మొన్న ఒక పత్రికా సోదరులు అడిగి ఉన్నారు, మీరు వారికి టికెట్ వస్తే పనిచేస్తారా, మీకు వస్తే వాళ్ళు చేస్తారా? వాళ్ళకు వస్తే అయితే నేను చేస్తాను, నాకు వస్తే వాళ్ళు చేస్తారా లేదనేది నేను చెప్పడం కాదు, అది వారు చెప్పాలని చెప్పాను. ఇప్పుడు కూడా అదే వైఖరి కట్టుబడి ఉన్నాను. పార్టీ నిర్ణయానుసారం నేను చేస్తానండి. పార్టీ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను 100%. టీడీపీ కార్యకర్తలను నాయకులు అనేక రకాలుగా వైసీపీలో ఉండగా ఇబ్బందులు పెట్టిన వసంత కృష్ణ ప్రసాద్ని నాయకులు కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నారు అనేది అటు దేవినేని ఉమా కానీ బొమ్మసాని కానీ చెప్తున్నమాట. సో వాళ్ళపైన మీరు పెట్టినటువంటివన్నీ కూడా మీరు వైసీపీలో ఉండడం వల్లే జరిగింది తప్ప క్షమాపణ కోరుతున్నారు అంటారు. కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మేము చాలా గాయపడ్డాం దీనివల్ల అనేది వాళ్ళు. కేసులు పెట్టడం అనే దానికి రకరకాల దిశలు వ్యవహారాలు ఉంటాయండి. నేను ఎప్పుడు ఏ ఒక్కళ్ళ మీద నోరు బారేసుకోవటం కానీ కించపరచడం కానీ ఒక్క మాట కూడా అనలేదు. కేసులు అనే విషయానికి వచ్చేటప్పటికి ఆ రోజు కొండపల్లికి సంబంధించిన అంశంలో కొందరి మీద కేసులు నమోదు చేయడం జరిగింది. అది ఆ రోజు ఉమా గారు తీసుకున్నటువంటి వైఖరి వల్ల పోలీస్ డిపార్ట్మెంటు 4 గంటల పైగా పోలీస్ స్టేషన్ ముందు కారు అద్దాలు తెచ్చకుండా, వారితో మాట్లాడకుండా, సహకరించకుండా ఉంటే వారు కేసులు నమోదు చేయడం జరిగింది. నేనుగా శాసనసభ్యుడిగా మైలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులకి, కార్యవర్గ సభ్యులకి తెలుసు. ఎన్నో సందర్భాల్లో నేను కేసులు పెట్టకపోతే కనుక నా దగ్గరకు రాము అని చెప్పేసి కొంతమంది సర్పంచులు కూడా ఇబ్బంది పెడితే, సర్పంచులు రాని సంగతి కూడా తెలుసు అందరికి కూడా. నేను అక్రమ కేసులు పెట్టడానికి వ్యతిరేకని, ఎట్టి పరిస్థితిలో నేను ఎంకరేజ్ చేయను అని చెప్పి ఏ రకమైనటువంటి కేసులు పెట్టించిన విషయం తెలుగుదేశం నాయకులకు తెలుసు. ఆ రోజు కొన్ని కేసులు పెట్టిన మాట నిజమే. అది నేను ఉద్దేశపూర్వకంగా పెట్టించింది కాదు. ఆ పెట్టించిన కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో కూడా నాకు తెలిసిన వాళ్ళు కాదు. అది కొన్ని శక్తులు ప్రేరేపించి పెట్టించడం జరిగింది. అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలో అందరికీ తెలుసు. కొంతమందికి మనోభావాలు గాయపడి ఉంటే వాటిని వ్యక్తిగతంగా కలిసి పరిష్కరించుకుంటాం. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ అంటే మైలవరం, కానీ వైసీపీ నుండి కొడాలి నాని దింపుగా మీ ఏదైతే ముద్ర ఉందో అక్కడ చేస్తామని చెప్పి వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. అది యుద్ధంలోకి దిగిన తర్వాత ప్రత్యర్థులు ఎవరైనా ఉంటాయండి, కొడాలి నాని గారైనా ఇంకొకరైనా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడిగా ఎవరు ఎక్కడి నుంచి ఉన్నా, ఎవరు ఎక్కడి నుంచి పోటీకి నిలిపినా, ఎవరు ప్రత్యర్థులైనా మా ముందుకు సాగటమే. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళందరి మీద ప్రభుత్వం కేసులు పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. కొంతమంది మీ మీద కూడా ప్రయత్నం జరుగుతుంది. అవునండి, నాకు ఆ సమాచారం ఉంది. నేను రెడీగా ఉన్నా అండి. నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా దీన్ని బట్టి ఇందాక ఒక సోదరి ప్రశ్న అడిగింది కదా, తెలుగుదేశం కార్యకర్తల మీద మీరు కేసులు పెట్టించారు ఇచ్చాదని. వారి యొక్క మనస్తత్వానికి అది ఒక నిదర్శనం. మన దగ్గర ఉన్నప్పుడు మంచివాళ్ళు, బయటికి వెళ్తే కాదు. ఇప్పుడు ఈరోజు కూడా నా మీద కేసులు పెట్టే ప్రయత్నం, నా సంస్థలో నా వ్యాపారాలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం, ఇవన్నీ జరుగుతున్న మాట నిజం. గడిచిన 2 మాసాల నుంచి ఈ ఒత్తిళ్ళని నేను ఎదుర్కొంటా ఉన్నాను. వీటికేమో నేను అదర్ను బెదర్ను, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. దేనికైనా పోరాటంలో తేల్చుకుంటాను. సిఐడి ద్వారా కేసులు పెట్టాలనే ప్రయత్నం జరుగుతుందనే విషయం మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. అది జరుగుతున్న సమాచారం మాకు ఉంది. కానీ దానికి నేను సంసిద్ధంగా ఉన్నానండి. నేను ఏ తప్పు చేయలేదు. ఏ రకమైనటువంటి చర్య జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నా దాన్ని ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి. తాత్కాలికంగా చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టారు, అట్లాగే తెలుగుదేశం నాయకులు చాలామందిని ఇబ్బంది పెట్టారు. ఆ రోజు ఇది కూడా ఒక ఉదాహరణ. నా ప్రమేయం లేకుండా కేసులు బనాయింపబడ్డాయి అన్నదానికి ఈరోజు యువతలకు వచ్చా కాబట్టి నా మీద కూడా పెట్టవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి కక్ష సాధింపు విధానాల్లో ఒక భాగం. దాని పెద్ద ప్రత్యేకంగా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇది మామూలుగా చూడవచ్చు.